ఏపీ తానా అంటే కృష్ణ బోర్డు తందానా అంటోంది. బోర్డు ఏర్పాటు మొదలు అది అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది కేఆర్ఎంబీ. ఏపీ అడిగిందే తడువుగా నీటి కేటాయింపులు మీటింగ్లు పెడుతోంది. అక్కడి సర్కారు ఏదంటే అదే అన్నట్టుగా బోర్డు ఆడుతోందని ఆరోపిస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్లు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత కృష్ణా నది యాజమాన్యం బోర్డుదే. కానీ వివాదాలకు కేరాఫ్ గా మారింది బోర్డు. ఏపీకి ప్రయోజనం చేకూర్చేలా కృష్ణా బోర్డు అధికారులు వ్యవహరిస్తుండడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోంది. బోర్డు సమావేశాల్లో ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుగానే బోర్డు వ్యవహారం ఉంటోంది. తెలంగాణ లేవనెత్తిన అంశాలపై ఎన్నడూ పరిష్కారం కోసం బోర్డు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. ఏపీ కేటాయింపులకు మించి నీటిని తోడుకుంటున్నా నియంత్రించాలని లేఖలు రాసినా బోర్డు అస్సలు స్పందించలేదు. కృష్ణా బేసిన్ గురించి నాకు గత 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది. వాళ్ళు టోటల్ డామినెంట్ చేసి తెలంగాణ బ్యాక్వర్డ్నెస్ను వాళ్ళు ఎన్కాష్ చేసుకునేది వాళ్ళకు ఒక అలవాటు. ఏపీకి అలవాటు, మొదటి నుంచి అలవాటు. అంటే తెలంగాణలంటే అమాయకులు, వాళ్ళకు సబ్జెక్ట్ మీద పెద్ద అవగాహన లేదని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది చూడండి, ఇది శ్రీశైలం రిజర్వాయర్ అండి, ఇది జూరాల. తర్వాత ఇక్కడ నాగార్జున సారు అంటే జూరాల నుంచి శ్రీశైలంకు వాటర్ వస్తుంది. శ్రీశైలం అనేది కేవలం ఒక విద్యుత్ కొరకే ఆ రోజు నిర్మించబడ్డది. తర్వాత ఇలాంటి దాని నుంచి ఎక్కడ కూడా ఆయకట్టు పెట్టొద్దు అని ఆ రోజులలో కంప్లీట్గా ఎన్ని గ్రామాలంటే ఆ రోజులలో కొల్లాపూర్ శ్రీశైలం కట్టాలంటే కొల్లాపూర్ 27 గ్రామాలు, అల్లంపూర్ 29 గ్రామాలు, 1/11 విలేజ్, టోటల్ 67 గ్రామాలు తెలంగాణ. తర్వాత రాయలసీమ నందికొట్కూరు, ఆత్మకూరు కలిసి 50 గ్రామాలు. తర్వాత ఇన్ని వేల ఎకరాలు, దగ్గర దగ్గర 1,00,000 ఎకరాలు సబ్మర్జెన్స్ అయినప్పుడు తెలంగాణ గ్రామాలు ఎందుకు మునిగినాయి? ఈ పరిస్థితుల్లో ఏపీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ అధికారుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకొని బోర్డు ఏపీ అడిగిన వెంటనే సమావేశం అంటూ సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30న 21వ బోర్డు మీటింగ్ను నిర్వహించనున్నట్టు 2 రాష్ట్రాలకు లేఖలు పంపింది. అయితే ఈ జనవరిలోనే బోర్డు మీటింగ్ నిర్వహించాల్సి ఉన్నా ఏపీ నిరాకరించడంతో నిర్వహించలేదు. పొరుగు రాష్ట్రం వెంటనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. మనకు కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్ అనేవి పక్కపక్కన ఉన్నాయి. మరి కృష్ణా బేసిన్లో తెలంగాణలో 67% మనకు ఆయకట్టు క్యాచ్మెంట్లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లా ప్రకారం బేసిన్ రైట్స్ అనేది చాలా ముఖ్యము. మరి మనకు 544 టీఎంసీ రావాలి 811లో. మరి 290 ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకు ప్రకాశం బ్యారేజ్కు ఫస్ట్ ఇన్కమ్, ఫస్ట్ ఇన్ రైట్ బేసిలు ఇచ్చారు. ఫస్ట్ ఇన్కమ్ అంటే ఆ రోజులలో 10 లక్షల ఎకరాలు వాళ్ళు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర డెవలప్ చేశారు. కాబట్టి వాళ్లకు 181 టీఎంసీ పోయింది 811 నుంచి. తర్వాత రాయలసీమలో కూడా వాళ్ళకు 39 టీఎంసీ కేసీ కెనాల్, వాళ్ళు 122 టీఎంసీ వాడుకుంటున్నారు. అది ఇల్లీగలా ఇంకోట నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఏంటంటే మొత్తం వాటరు ఫస్ట్ ఇన్కమ్, ఫస్ట్ రేట్ బేస్ మీద ఒక్క జూరాలకు 17.84 టీఎంసీ నామమాత్రంగానే ఈ కృష్ణా బోర్డు ఇచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టులో మిగిలిన నీటిని తాగునీటి పేరుతో ఏపీ ఎత్తుకుపోయే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటుకు కృష్ణా బోర్డును అడిగింది. దీంతో ఆ రాష్ట్రం అడిగిన వెంటనే బోర్డు సమావేశం నిర్వహిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో స్టోరేజీకి పైన కేవలం 3.4 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విచ్చలవిడిగా నీటిని వాడేసుకున్న పొరుగు రాష్ట్రం మిగిలి ఉన్న ఆ నీటిని కూడా తోడుకునేందుకు కుట్ర చేస్తోంది. రాయలసీమ ప్రాంతానికి తాగునీటి పేరుతో నీటిని తరలించే ఎత్తుగడ వేస్తోంది ఏపీ. ఒరిజినల్గా మనకు 174 టీఎంసీ గ్రావిటీ బేసిస్ మీద మహబూబ్నగర్కి వచ్చేది ఉండే. మహబూబ్నగర్ గ్రావిటీ బేసిస్ మీద ఆ రోజులలో 1956 రీఆర్గనైజేషన్ అగ్రిమెంట్ ఉన్నది. మరి అది పంచవర్షాల ప్రణాళికల అది యాడ్ చేయలేదని ఆ 174 టీఎంసీ పోయింది. పోతే మీకు ఎలిజిబిలిటీ లేదండి, మీకు నికర జలాలంటే నికర జలాలైనా వరద జలాలైనా గ్రావిటీ తోటి 1956 ఆర్గనైజేషన్ ప్రకారం వీళ్ళు అడాప్ట్ చేస్తే ఈరోజు మన పాలమూరు రంగారెడ్డికి నీళ్లు లేవు, కల్వకుర్తికి నీళ్లు లేవు, ఎస్ఎల్బీసీకి నీళ్ళు లేవు అనే అవసరాలు లేకుంటుండే. అంటే
ఏపీకి వత్తాసు పలుకుతూ నిర్ణయాలు తీసుకుంటున్న కృష్ణా బోర్డు వ్యవహారంపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలని ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు సూచిస్తున్నారు. అలాగే తెలంగాణ తరపున ప్రత్యేక ప్రతినిధిని బోర్డుకు నామినేట్ చేసి మన నీటి ప్రయోజనాలను కాపాడుకునేలా చూడాలని అంటున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.